ఐబొమ్మ రవిని రెండో రోజు కస్టడీ విచారణకు తీసుకున్నారు పోలీసులు. నిన్న 6 గంటల పాటు రవిని విచారించిన పోలీసులు ఇవాళ నెట్వర్క్, బెట్టింగ్, గేమింగ్ యాప్స్, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్నారు. వెబ్సైట్, ఐపీ అడ్రస్ సర్వర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. రవిపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ జోడించారు. నిన్న ఐబొమ్మ 1 అంటూ మరో వెబ్సైట్ ప్రత్యక్షమైంది. లింక్ క్లిక్ చేయగానే మూవీ రూల్స్లోకి రీడైరెక్ట్ అవుతోంది. అయితే ఐబొమ్మ కేసులో రవి మాత్రమే ప్రధాన నిందితుడు అని తెలిపారు పోలీసులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి సుస్మితని అడిగి తెలుసుకుందాం. సుస్మిత, చెప్పండి, ఐబొమ్మ రవి నిందితుడు రెండో రోజు కస్టడీ ఎలా కొనసాగుతోంది? విచారణ ఏ విధంగా జరుగుతోంది? సరేనా, కాసేపటి క్రితమే ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సో ఇవాళ పూర్తిగా నెట్వర్కింగ్, ఐపీ అడ్రస్లపైన, ఆర్థిక లావాదేవీలపైన ముఖ్యంగా ఫోకస్ చేయనట్టు కూడా తెలిసింది. నిన్న కొంతసేపు దాదాపు చూసుకుంటే 6 గంటల పాటు విచారణ చేశారు. 6 గంటల పాటు కూడా కొన్ని విషయాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ ఐబొమ్మ కేసులో ప్రధాన నిందితుడు తినే ప్రధానంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరొకరు కూడా ఈ పైరసీ రాకెట్ల లేరని కూడా ఐబొమ్మ రవి పోలీసులకు తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవైపు కస్టడీ విచారణ ఉన్న సమయంలో నిన్న ఐబొమ్మ 1 అంటూ కూడా మరో వెబ్సైట్ కూడా రావడం, ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే మూవీ రీల్స్ కి రీడైరెక్ట్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో పోలీసులు దీనిపై మొత్తంగా ఐబొమ్మ రవి 64 వెబ్సైట్లు, 110కి పైగా డొమైన్స్ క్రియేట్ చేశారు. ఒకటి వెంటనే బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ అయ్యే విధంగా పెట్టినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇవంతా కూడా పాపప్సే, వీటిని ఎవరు క్లిక్ చేయొద్దని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ సంగతికి సంబంధించి కూడా చూసుకుంటే ఐబొమ్మ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులకు పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా లేఖ రాసినట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా మనీ లాండరింగ్ జరిగింది, విదేశీ కరెన్సీకి సంబంధించి క్రిప్టో కరెన్సీ ద్వారా తన ఖాతాల్లోకి పడినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. సో ఈ క్రిప్టో కరెన్సీ అలాగే ఎన్ఆర్ఈ అలాగే వ్యాలెట్స్ గురించి మొత్తంగా దేశంలో ఎటువంటి ఖాతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పోలీసులు అయితే చెక్ చేస్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే గేమింగ్ యాప్స్ ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్స్ పైన కూడా ఫోకస్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి ఎంతెంత వసూలు చేశారు, అలాగే కోట్లలో కూడా సంపాదించినట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు 3.5 కోట్లు మాత్రమే బ్లాక్ చేశారు. మిగిలిన 20 కోట్లకు పైగా మరి ఇంకా ఏమైనా ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు సర్చ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా ఈ 4 రోజుల కస్టడీలో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఇవాళ పూర్తిగా కస్టడీలో గేమింగ్ యాప్, ఐపీ అడ్రస్లకు ఏదైతే ఏంజల్ మాస్క్ ఐపీ అడ్రస్ యూజ్ చేసి పూర్తిగా కూడా తను ఉపయోగించినట్టు కూడా చెప్తున్నారు. కొన్ని డొమైన్స్ ఇక్కడ అమీర్పేటలో అలాగే యూఎస్ లో కొన్నట్టుగా కూడా చెప్తున్నారు. చాలా వరకు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మిగిలిన దేశాల్లో ఉంటూ కూడా పూర్తిగా నడిపించినట్టు కూడా చెప్తున్నారు. ఈ పైరసీ రాకెట్ గురించి పూర్తిగా తనే కాకుండా ఇంకో ఎవరో ఉన్నారన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అరుణ. ఓకే సుష్మిత, థ్యాంక్ యూ.